أمة يدعون إلى الخير ويأمرون بالمعروف وينهون عن المنكر وأولئك هم المفلحون. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الكريم وعلى آله وأصحابه أجمعين، أما بعد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. واعتصموا بحبل الله جميعا ولا تفرقوا. عن ثوبان رضي الله تعالى عنه قال قال رسول الله صلى الله عليه وسلم: لا تزال طائفة من أمتي ظاهرا الحق لا يضرهم من خذلهم حتى يأتي أمر الله وهم كذلك. గౌరవనీయులు రాష్ట్ర జమియత్ అహ్లే హదీస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష వర్యులు, మర్కజ్ జమియతే అహ్లే హదీస్ ఉప అధ్యక్షులు, రాష్ట్ర జమియత్ అహ్లే హదీస్ కార్యవర్గ సభ్యులు, ఉలమాలు, విశాఖపట్నం జిల్లా జమియత్ అహ్లే హదీస్ కార్యవర్గ సభ్యులు, దూర ప్రాంతాల నుండి వచ్చిన నా తోటి కార్యవర్గ సభ్యులు అందరూ, ఈరోజు రాబితా జమియత్ అహ్లే హదీస్ ఆంధ్రప్రదేశ్ ఈ కన్వెన్షన్లో కార్యవర్గ సభ్యుల సంస్కరణ సభ, శిక్షణ సభ. ఇందులో నాకు ఇవ్వబడిన అంశం జమియత్ గురించి పరిచయ నేపథ్యంలో ఏర్పడేటటువంటి ఒక అంశం, జమియత్ ఒక సముద్రం. ఈరోజు మనం సముద్రం నది ఒడ్డులోనే ఉన్నాము, సముద్రాన్ని చూస్తున్నాము, ఇక్కడ మనం సముద్రాన్ని వింటున్నాము. ఎందుకంటే ఈ సముద్రంలో నదులన్నీ మనమే. ఒక్కొక్క నది ఒక్కొక్కరు కాగా అవన్నీ సముద్రంలో కలిస్తేనే దాని బలం, శక్తి, దాని కెరటాలు, ఉప్పెనలు అన్నీ కూడా. ఇందులో మొదటి విషయం జమాత్, జమియత్కు మధ్య గల సంబంధం ఏమిటి? జమాత్ అంటే ఒక వ్యక్తి నుండి, ఇద్దరు నుండి కొన్ని వందలు, వేల సంఖ్యలో జమాత్ కలుసుకుంటే జమాత్ ఏర్పడుతుంది. ఆ జమాత్ మస్జిద్ నిర్వహణ బాధ్యతలు కానీ, స్థానిక బాధ్యతలు కానీ, పట్టణ బాధ్యతలు కానీ, లేదా సేవాకర కార్యక్రమాలైన వెల్ఫేర్ బాధ్యతలు కానీ కలిగి ఉండొచ్చు. కానీ జమియత్ ఒక సంస్కరణ ఉద్దేశముతో ఒక బాధ్యత తీసుకుని ప్రతినిధులుగా ఏర్పడేటటువంటి ఒక పెద్ద సమూహం, అనేక జమాతులు కలిసి ఒక జమియత్ ఏర్పడుతుంది. ఆ జమాతుల వైపు ఈ జమియత్ నుండి ఒక్కొక్క కార్యవర్గ సభ్యుడు ఒక ప్రతినిధిగా వెళ్ళి సంస్కరణ చేయడం, వారికి జ్ఞాన సంపదను పెంచడం, వారిలో ఐకమత్యాన్ని పెంపొందించడం, అలాగే దాని యొక్క మంచి ఫలాలను సమాజానికి అందించి ఉత్తమ సమాజంగా చేయడంలో ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యుడు ఎవరైతే జమియత్ నుండి జమాత్ వైపు వెళ్తారో వారందరూ బాధ్యతదారులు. ఇక్కడ జమియత్ని సముద్రంతో పోల్చడం జరిగింది. సముద్రం అంటే సముద్రం చాలా లోతుగా కూడా ఉంటుంది, చాలా విశాలంగా కూడా ఉంటుంది. సముద్రంలో కేవలం మనము ఆహార సంపదనే చూస్తున్నాం, అంటే తినేవి చేపలు ఇలాంటివి. కానీ సముద్రంలో తన లోతులో ఇంకా చాలా ఖనిజ సంపదలు దాచుకుని ఉన్నాయి. ఒక ఆహారమే కాదు, అనేక జీవాలు ఉన్నాయి, చిన్నవి, పెద్దవి, తిమింగలాలు. ఇవే కాకుండా ఖనిజ సంపదలు ఉన్నాయి, ఏవైతే మనం ఇంధనంగా ఉపయోగిస్తున్నామో అవే కాకుండా ముత్యాలు, పగడాలు, వజ్రాలు, వైఢూర్యాలు, చాలా విలువైన సంపద, వీటన్నిటిని దాచుకుని ప్రశాంతంగా కనబడుతుంది. అయితే దాని ఉపయోగం ఎప్పుడు అంటే మంచి నిపుణుడు లేదా నేర్పరి కలవాడు ఆ సముద్రంలో వేట చేసినప్పుడు. వేటాడే నిపుణుల అవసరం ఉంది. సముద్రంలో ఇవన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్క దాన్ని వెలికి తీసి వ్యాపారం చేస్తున్నారు. మహా నిపుణుడైతే ఆ వ్యాపారం ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. జమియత్ కూడా అలాగే. జమియత్లో జ్ఞాన సంపద ఉంది,
సంస్కరణ ప్రణాళిక ప్రక్రియలు ఉన్నాయి, సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి, హితబోధనలు ఉన్నాయి, సేవా కార్యక్రమాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏ రకంగా ఒక కార్యసభ్యుడు జమియత్ వైపు వస్తాడో, ఎలా నిష్ణాతుడై వస్తాడో, ఎంత నిపుణుడిగా ఉంటాడో, జమియత్ నుండి అదే తీసుకుని బయటికి తీసుకెళ్తాడు, అది 10 మందికి పంచుతాడు. అందుకే ఇక్కడ సముద్రంతో పోల్చడం జరిగింది. దీని యొక్క శక్తి కూడా అటువంటిదే. ఒంటరిగా నది, సరస్సు, కాలువ దాన్ని ఎవ్వరూ గుర్తించారు. కానీ అవన్నీ వచ్చి సముద్రంలో కలిస్తే దాని కెరటాల గురించి కానీ, ఉప్పెనల గురించి కానీ, దాని శక్తి గురించి కానీ మనం వివరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని ఫ్లెక్సీస్ ఉన్నాయి. ఇందులో చాలా విషయాలు సముద్రంతో పోల్చి జమియత్ గురించి ఉన్నాయి. మరి ఇటువంటి జమియత్ దీనికి సుదీర్ఘత ఉంది. జమాత్లో లేదా ఇతర సేవా సంస్థలో ఒక వ్యక్తి, ఒక సంస్థ, ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే దానికి సుదీర్ఘత లేదు, దానికి ఒక నిబద్ధమైన ప్రణాళిక లేదు. కొంతకాలం తర్వాత అది మధ్యలోనే ఆగిపోతుంది. కానీ జమియత్లో అలా కాదు. జమియత్ సుదీర్ఘత ఉంది, ఒక ప్రామాణికమైన ప్రణాళిక ఉంది, దాన్ని ఆచరించే ప్రక్రియలు కూడా ఉన్నాయి. అదే నేను జమియత్ గురించి ఒక హదీసులు ఈ విధంగా చెప్పాను. సోబాన్ రలియల్లాహు తఆలాను అసలు ఈ జమియత్ యొక్క మూలం ఏమిటి అంటే, జమియత్ యొక్క మూలం అదే మూలం ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై వహీ రూపంలో వచ్చింది. 100 ఏళ్ల చరిత్ర గల భారతదేశంలో 100 ఏళ్ల చరిత్ర గల ఈ జమియత్ సమయానుసారం సంస్కరణలతో మెరుగుపడుతూ వస్తుండగా అసలు దీని మూలాలు నుబువత్, దైవ దౌత్యం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఏదైతే అల్లాహ్ తబారక తఆలా దైవ దౌత్యాన్ని అవతరింపజేశాడో అక్కడి నుండి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు, అల్లాహ్ నాకు ఏదైతే ప్రసాదించాడో దాని మీద నేను నిలకడగా ఉన్నాను, దాన్ని నేను అనుసరిస్తున్నాను. నన్ను అనుసరించే వారి మార్గం, నా మార్గం ఇదే ఇస్లాం. సోదరులారా, సంక్షిప్తంగా కితాబుల్లాహ్, సున్నతి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇవి 2 మూలాలు. జమియత్ యొక్క ప్రామాణికమైన విలువలు కూడా ఇదే. ఎందుకంటే ఇస్లాం మొత్తం ఇవి 2, దీనికి మించి ఏమీ లేదు. ఏది మీరు తీసుకున్న, ఆలోచించిన ఈ 2 నుండే వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర అడిగినప్పుడు ఇదే విషయాన్ని చెప్పారు. అనా ఏదైతే సరైన మార్గము అంటే, ఏదైతే శాశ్వతమైన మార్గము అంటే అదే మార్గం దేని మీద అయితే నేను అనుసరిస్తున్నానో మరియు నా యొక్క సహాబాలు అనుసరిస్తున్నారు. ఇక్కడి నుండి మనకు జ్ఞాన సంపద లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యం రాకముందు, ప్రవక్త కాకముందు ఆయన కూడా సేవా సంస్థల్లో పాల్గొనేవారు. హిల్ఫుల్ ఫుజూల్ అనేది ఒక సంస్థ ఉండేది. పీడితులను ఆదరించడానికి, వారి యొక్క సమస్యలు దూరం చేయడానికి, వారికి సహాయం చేయడానికి ఏర్పడినటువంటిది. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. కానీ ఎప్పుడైతే మీ మీద వహీ వచ్చిందో, ఎప్పుడైతే మీ మీద అల్లాహ్ తరపు నుంచి సందేశం వచ్చిందో, ఆ తర్వాత ప్రవక్త ఇస్లాం ప్రవక్తగా ఉండిపోయారు. ఆ తర్వాత ఏ సంస్థ ఏర్పాటు జరగలేదు, మరెటువంటిది లేదు. పూర్తి జీవితాన్ని అదే ఇస్లాంలో ఉండి సందేశాన్ని అందజేశారు. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది, జమియత్ ఎంత మూలమైనది, ఎంత విశాలమైనది, అన్ని కూడా అందులోనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఏది అవసరం లేదు. కాకపోతే అవగాహనతో, జ్ఞాన సంపదతో దానిలో అన్వేషించాలి, దాన్ని అనుసరించాలి. అలాగే సుబాన్ రలియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖిస్తున్నారు, లా తజాలు తాయిఫతుం మిన్ ఉమ్మతి, నా ఉమ్మత్లో ఒక సమూహం, ఒక వర్గం ఉంది. అది ఎలాంటిదంటే ఎప్పటికీ ఉంటుంది. ప్రజల ముందు ధర్మాన్ని స్పష్టపరుస్తూ ఉంటుంది. దాన్ని ఎవ్వరూ నష్టపరచలేరు. ఎప్పటిదాకా? ప్రళయం దాకా, ప్రళయం వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా పొరపాటు పడుతున్నా, అపోహాలు పడుతున్నా, దూరం అయిపోతున్నా, వారికి అవగాహన రాహిత్యం వల్ల, లేదంటే వారు జమియత్తో దూరం అవడం వల్ల, లేదంటే జమియత్ గురించి తెలియక వల్ల ఇలా జరుగుతుంది. జమియత్ ఎవరిని విడిచిపెట్టడు, అందరినీ కలుపుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే అది ఒక సముద్రం. ఇటువంటి జమియత్ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అయితే ఈ సంక్షిప్త సమయంలో ఈ జమియత్ అల్హమ్దుల్లా మన రాష్ట్ర జమియత్ మునుపటి కంటే కూడా ఇప్పటికీ చాలా మెరుగ్గా, ఎందుకంటే అందరికీ జ్ఞానపరంగా అందరికీ అవగాహన కల్పిస్తుంది.
గతంలో చూసుకుంటే ఒక దూరము కాదు, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో చిన్న స్థాయిలో జమియత్ గురించి అంతగా అవగాహన ఉండేది కాదు, చాలా దూరంగా ఉండేవారు. కానీ అల్లాహ్ దయ వల్ల ఇప్పుడు క్షేత్రస్థాయిలో స్థానిక స్థాయిలో అలాంటి చిన్న ప్రక్రియలు ఏర్పడ్డాయి. దీనివల్ల జమియత్ ఏమిటి, జమియత్తో మన ప్రేమ ఏమిటి, జమియత్లో కార్యకలాపాలు ఏమిటి మనకు అన్ని అర్థమవుతున్నాయి. ఉదాహరణకి చిన్న విషయాలు మనం చూసుకోవచ్చు. జమియత్ అల్హమ్దులిల్లా ఒక అటువంటి సంస్థ, ఒక రిజిస్టర్ కాబడినటువంటి సంస్థ. అంటే ఇందులో ఎటువంటి అపోహాలు లేనటువంటిది. అల్లాహ్ దేవల విశాలమైన దృక్పథంతో విశాలమైన మైదానంలో పని చేయగలిగేది. అలాగే దీని వెబ్సైట్ కూడా ఉంది. అలాగే సంస్కరణ పనులు కూడా చేపడుతుంది. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో, ఏదైతే సంస్కరణ పనులు జరుగుతున్నాయో అన్నీ కూడా రికార్డెడ్గా, అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరూ దగ్గరికి వచ్చే విధంగా, ప్రతి ఒక్కరూ దానితో మమేకమయ్యే విధంగా, ప్రతి ఒక్కరూ దానికి భాగస్వామి అయ్యే విధంగా జమియత్ కార్యాలు చేపడుతుంది. ఇలాంటి జమియత్ అహ్లే హదీస్ యొక్క కార్యవర్గ సభ్యులుగా మనం గర్వపడాలి. గర్వాన్ని ప్రదర్శించకూడదు, గర్వపడాలి. ఎందుకంటే ఇది గర్వపడే అర్హతను కల్పిస్తుంది. దీనిలో మనం పాలు పంచుకొని ఇందులో ఉండే సందేశాన్ని మనం క్షేత్రస్థాయి వరకు మనం సంస్కరణ రూపంలో తీసుకెళ్ళాలి. అవసరమైతే ప్రజలకు, అవసరమైతే స్థానికులకు, అవసరమైతే మస్జిద్ నిర్వాహకులకు, అవసరమైతే స్థానిక నిర్వాహకులకు, అవసరమైతే సమాజంలో ఉండే ముస్లింలతో పాటు ఇతరులకు కూడా. కాబట్టి సోదరులారా, మనం చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చాం. ఏం తీసుకుని వెళ్తున్నాం? కేవలం జమియత్లో ఒక భాగమేనా? కాదు. జమియత్లో ఉన్నటువంటి సంపదని గుర్తించండి, జమియత్లో ఉన్నటువంటి మూలాన్ని గుర్తించండి, దాన్ని గుర్తించి దానిలో భాగం బలంగా అవ్వండి. ఎందుకంటే జమియత్లో ఉండడం వల్ల ఐకమత్యం ఏర్పడుతుంది, జ్ఞానం పెరుగుతుంది, సంస్కరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జరుగుతుంది. మరలా అదే మాట ఏమిటంటే జమియత్ మూలాలు ఖురాన్ మరియు హదీస్. ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు, ఓ ముఆద్, మీరు ఎలా పరిష్కరిస్తారు? దానికి ముఆద్ ఈ విధంగా రదియల్లాహు తఆలా ఈ విధంగా అన్నారు, నేను అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ నుండి, దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ నుండి, ఆ తర్వాత నాకున్న జ్ఞాన అవగాహన మీదట ఏదైతే వాటికి దగ్గర ఉంటుందో, అలాగే జమియత్కి ఒక ప్రామాణికమైన ప్రణాళిక ఉంది, దాన్ని దస్తూర్ అంటారు. అందులో అన్ని విషయాలు పొందుపరచబడి జరిగి ఉన్నాయి. జ్ఞానపరంగా మనం దాని దగ్గరికి వస్తే ఆ విషయాలు అన్నీ తెలుస్తాయి. ఫహ్మే సలఫ్ అంటే ఏమిటి, మన మార్గము శాశ్వతమైన మార్గం ఏమిటి, దస్తూర్ని ప్రతి ఒక్కరూ చదవాలి, దాని ప్రకారంగానే ఆచరణలు చేయాలి. ఎందుకంటే దస్తూర్ మనకు ప్రతి చోట కూడా మార్గనిర్దేశకత్వం చేస్తుంది. ఎలా అయితే మనం ఇక్కడ కితాబు సున్నత్ గురించి చెప్పుకున్నాము, దస్తూర్లో కూడా ప్రతి పనికి, ప్రతి సమస్యకి పరిష్కారం, ప్రతి సంస్కరణ ప్రక్రియ అన్నీ ఉన్నాయి. లేని చోట దానికి దగ్గరితనమైన అనుభవంతో కూడినటువంటి పరిష్కారాలు ఉన్నాయి. కానీ మనం దూరంగా ఒడ్డు వైపు నుండి చూస్తే జమియత్ వేరు, జమాత్ వేరు ఉంటాయి. జమియత్ ఉండగా మనము వ్యక్తిగతంగాను, లేదంటే వ్యవస్థల పరంగాను, సెంటర్ల పరంగాను ఈ రకంగా చేయాల్సిన పని లేదు. ఎందుకంటే దానికి సుదీర్ఘత ఉండదు. కానీ జమియత్కి సుదీర్ఘత ఉంటుంది, బలం ఉంటుంది, ఐకమత్యం ఉంటుంది, ప్రామాణికం ఉంటుంది. వీటి యొక్క ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. కాబట్టి మనం అందరం ఇక్కడి నుండి ఈ గట్టి నిర్ణయం తీసుకుని వెళ్ళాలి. మన స్థానికం వైపు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన మస్జిద్ నుండి మన సమాజం వరకు, మన ఊరి వరకు, మన పట్టణం వరకు ఒక బాధ్యతని కలిగి ఉన్నాము. అదేమిటంటే జమియత్ యొక్క గొప్పదనాన్ని, విశిష్టతని తెలిపి జమియత్తో వారు మమేకమయ్యే విధంగా, జమియత్ యొక్క జ్ఞాన ఫలాలు పొందే విధంగా, ఫలితంగా ఇహపర లోకాల సాఫల్యాన్ని పొందే విధంగా వారిని సంస్కరించాలి. ఆ బాధ్యత మనందరిపై ఉంది. మనం అందరం చేస్తాము కదా ఇన్షాల్లా. ఎందుకంటే అదే సందేశం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇది మనం పబ్లిక్ ప్రోగ్రామ్ కాదు, ప్రతి ఒక్కరూ ఒక ప్రాంతానికి ఒక బాధ్యతకులు. కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించాలి. ముందు జ్ఞాన సంపద, ఆ తర్వాత సంస్కరణ ప్రక్రియల గురించి అవగాహన, ఆ తర్వాత దీనివల్ల మన మధ్య ఐకమత్యముతో ముందుకెళ్లే విధానం. కాబట్టి ఈ కొన్ని విషయాలు సముద్రం లాంటి ఈ జమియత్ని మనం ఎప్పుడూ గుండెల్లో పెట్టుకోవడాన్ని, దాన్ని అనుసరించడానికి, దాని మూలాలను గొప్పగా చెప్పుకోవడానికి అల్లాహ్ తఆలా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ జమియత్ నిర్వాహకులకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ అల్లాహ్ తబారక తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ తబారక తఆలా జమియత్ సేవల్లో నిరంతరం పాలు పంచుకునే
సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే మనకు నిజమైన శ్రేయస్కరమైన జమియత్ మార్గం మీద స్థిరపరచుగాక. అలాగే మనలో ఐకమత్యాన్ని పెంచుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. వా ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.